గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజర్ ఇప్పుడు డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్గా కూడా ఇన్ఛార్జ్గా తీసుకొని పనిచేస్తున్నాను ఏలూరు జిల్లాలో. ఇప్పుడు ప్రస్తుతం మనకి ఏంటంటే మేజర్గా మన జిల్లాలో ఒక 3 విషయాల మీద నేను మాట్లాడదలుచుకుంటున్నాను. అందరికి కూడా ఇటువంటి ఏమన్నా సందేహాలు ఉన్నా కూడా మనం నివృత్తి చేసేదానికోసంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా ఫస్ట్ ధాన్యం కొనుగోలు కేంద్రం గురించి తీసుకుంటే మనం మొదటి నుంచి 2,70,000కి మనకి టార్గెట్ ఇవ్వడం జరిగింది. అందులో ఇప్పుడు దాకా మనం 2,51 మెట్రిక్ టన్నులు పర్చేజ్ చేయడం జరిగింది. ఇంకా రిమైనింగ్ కూడా 18,000 మనకి జరుగుతుంది. ఇప్పుడు కొంత అప్లాండ్ ఏరియాలో కొంత వస్తుంది కాబట్టి ప్రతి రైతు దగ్గర నుంచి కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఏ రైతు కూడా ఆధారపడవద్దు, అందరిది కూడా ప్రతి ఒక్క రైతుది కూడా కొనుగోలు చేస్తాం. ఇప్పుడు దాకా కూడా మనకి ఆల్మోస్ట్ 3 మండలాల్లో 3 డివిజన్లు కూడా కంప్లీట్ అయిపోయింది. రోజువారీగా ఇప్పుడు 100-200 టన్నుల దాకా వస్తుంది. సో అందరు కూడా మనం ప్రతి రైతు దగ్గర కూడా కొనుగోలు చేస్తాం, దాంట్లో ఇబ్బంది లేదు. వాళ్ళకి కావాల్సిన గోతాలు కూడా సరిపడా చేర్చడం జరిగింది. కొన్ని అప్లాండ్ ఏరియాలో నూకలు వస్తుందని చెప్పడం, నూక అవుతుందని చెప్పడం జరిగింది. అయినప్పటికి కూడా రైస్ మిల్లర్స్తో మాట్లాడి వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి 3 డెల్టా ధాన్యంను ఒక అప్లాండ్ ఆ విధంగా జాయింట్ కలెక్టర్ గారు మేడం డైరెక్షన్స్తో మనం వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా చేయటం జరిగింది. ఎక్కడ కూడా మిల్లర్స్ కూడా మనకి ఇప్పుడు దాకా కంప్లైంట్ ఎక్కడ రాలేదు. వచ్చినప్పటికి కూడా ఇమ్మీడియట్గా వాళ్ళతో మాట్లాడి చర్చించి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతుకి అక్నాలెడ్జ్ చేయటం జరిగింది. 24 అవర్స్ 48 అవర్స్ లోపే పేమెంట్ కూడా జరిగిందండి. కాకపోతే ఒక వారం నుంచి మాత్రమే ఒక పేమెంట్ కొద్దిగా లేట్ అవుతుంది. అది కూడా ఈ వారంలో పూర్తి చేసేస్తాం. జస్ట్ ఒక 5 డేస్ నుంచి కొంచెం పేమెంట్ ఇబ్బంది వల్ల కొంచెం చేయలేకపోయారు. అది ఈ వీక్ కానీ ఫస్ట్ వీక్లో రేపు నెక్స్ట్ వీక్లో పేమెంట్ కూడా క్లియర్ అవుద్ది. ఆ పేమెంట్కి కూడా ఎవరు ఇబ్బంది పడద్దు, అందరిది కూడా ప్రాసెస్ చేస్తున్నాం. మీ ప్రతి ఒక్క ట్రాన్స్పోర్టర్ ఛార్జెస్ కానీ రైతుకి కానీ ప్యాడీ ఇచ్చిన పేమెంట్కి కానీ కంప్లీట్గా 100% అవుద్దండి. ఎవరు కూడా ప్యానిక్ అవ్వద్దు. దానికోసంగా మనం కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కంట్రోల్ రూమ్లో మీకు ఎటువంటి ధాన్యం పడలేదైనా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఫోన్ చేసి మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవచ్చండి. సార్ ఇప్పుడు దాకా మనం అయితే 2,51,000 మెట్రిక్ కొన్నాము. ఇందులో 579 కోట్లు వాల్యూ కలిగిన ధాన్యం కొన్నాము. అందులో ఇప్పుడు దాకా మనం 502 కోట్లు పేమెంట్ చేయడం జరిగిందండి. ఇంకా రిమైనింగ్ ఒక 76 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఆ 76 కోట్లు కూడా మనం తొందరగా ఈ వీక్లోనే 24 అవర్స్ 48 అవర్స్ లోపు ఫస్ట్ వీక్లో 26-28 తారీఖులంతా మీకు పేమెంట్ అవుతుంది జరుగుతుందండి. దీంట్లో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రభుత్వం చాలా కష్టపడి బాగా రైతుకి 48 గంటల్లో చేర్చాలని ఒక దృఢ సంకల్పంతో ఈ పని చేస్తుంది. చాలా కష్టపడతా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇది మీ రైతు శ్రేయస్సు కోసం చేసే ఒక బృహత్తర కార్యక్రమం. ఇది పేమెంట్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది పడకూడదని చెప్పి లాస్ట్ టైం అంతా చాలా ఇబ్బంది పడ్డారనే ఉద్దేశంతో దీన్ని మెయిన్ టార్గెట్గా తీసుకొని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చర్య అండి ఇది. 48 గంటల్లో పేమెంట్ చేసి వాళ్ళ సంతోషాన్ని చూడాలని ఒక మంచి కార్యక్రమం. సో అందరికి కూడా సక్సెస్ అయింది. అందరు కూడా హర్షం వ్యక్తం చేశారు. లాస్ట్ మనకి వీక్లో కూడా జరిగింది. సో చాలా ధన్యవాదాలు అందరికి కూడా. దీంట్లో ఈ యంత్రాంగం జిల్లా అధికారులు కూడా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రంలో మనకి అగ్రికల్చర్ ఆఫీసర్ కానివ్వండి, సిఎస్డిటీలు కానివ్వండి, రైస్ మిల్లర్స్ కానివ్వండి, అందరూ కూడా ఇక్కడ చాలా సహకరించాలి. గోతాలు కూడా బాగాలేదైనప్పటికీ వాళ్ళ మీద చర్యలు కూడా ఒక 5-6 రైస్ మిల్లర్స్ మీద చర్యలు తీసుకోవడం జరిగింది. తదుపరి వాళ్ళందరూ కూడా మార్చుకొని మంచి గోతాలు ఇవ్వడం జరిగింది. అందరూ కూడా మనకి సకాలంలో అందించి మనం 2,51,000 ఇప్పుడు దాకా సక్సెస్గా చేసామంటే చాలా మంచి ఇదండి. ఎక్కడ కూడా ధాన్యం తడవటం కానీ ఏం లేదు. తడిచినవి ఎక్కడన్నా ఉన్నా కూడా కొద్దిగా గొప్ప వాటిని సరిచూసుకొని వాళ్ళకి రైతుకి ఇబ్బంది నష్టం లేకుండా అవి జాగ్రత్త చేసుకోమని పట్టలు కూడా ఇవ్వటం జరిగింది. పట్టలు కూడా సమానంగా ప్రతి రైతుకు కూడా ఆర్ఎస్కేలో ఏర్పాటు చేసి మన సొసైటీల ద్వారా కూడా మంచిగా ప్రొక్యూర్మెంట్ సక్సెస్గా చేసామండి ఈ జిల్లాలో. ఇకపోతే నెక్స్ట్ రెండో విషయానికి వస్తే ఇప్పుడు మేజర్గా జరుగుతుండేది రైస్ కార్డ్ సర్వీసెస్ అండి. ఈ రైస్ కార్డ్ సర్వీసెస్లో మనకి 7 రకాల సర్వీసెస్ ఇవ్వటం జరిగింది ప్రభుత్వం. దీని మీద విస్తృతంగా అందరికి కూడా సమాచారం వెళ్ళింది. దీని మీద జనాలు కూడా జిఎస్డబ్ల్యూ దగ్గరికి వెళ్ళి సెక్రటేరియట్లో వాళ్ళు నమోదు చేసుకోవటం కానీ వాళ్ళు అన్నీ కూడా చేస్తున్నారు. దీంట్లో మనకి తాత్కాలికంగా కొద్దిగా ఆ సర్వర్ ప్రాబ్లం అనేది వస్తుంది. అది కూడా హెడ్ ఆఫీస్ లెవెల్లో కమిషనర్ ఆఫీస్లో చెప్పడం జరిగింది. వాళ్ళు దానికి ఎటువంటి
చర్యలు తీసుకోవాలో అది తీసుకుంటున్నారు. అదేం పెద్ద విషయం కాదు. అదేమన్నా ఒక 2-3 రోజుల సమాచారమే. దాని తర్వాత మనకి ఎన్ని కూడా రెగ్యులర్గా అయిపోతుంది. నెక్స్ట్ ఈ నమోదు జనాల్లో కొద్దిగా తొందరగా ఓపెన్ చేసి తొందరగా క్లోజ్ చేస్తారేమో అనే ఒక సమస్య ఏమైనా ఉంటుంది. అదేం ఉండదండి. ఎవ్వరు మీరు ఎటువంటి సందేహాలకి పోవద్దు. మనకి ఈ సర్వీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినంత వరకు క్లోజ్ చేయరు, కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. మీరందరూ కూడా ఏదైతే 7 సర్వీసెస్ ఇచ్చారో ఆ 7 సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోండి. వీటిల్లో మీకు కొన్ని స్ప్లిట్స్ అని, న్యూ రైస్ కార్డ్స్, తర్వాత స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డ్స్, అడిషన్ ఆఫ్ రైస్ కార్డ్స్ అని, ఆధార్ సీడింగ్ అని, తర్వాత డెలిషను, తర్వాత సరెండర్ చేయటం, చేంజ్ ఆఫ్ అడ్రస్ అండ్ అదర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక 7 సర్వీస్ మనకి ఇవ్వటం జరిగింది. ఆ 7 సర్వీస్లో కూడా మనకి ఇప్పటివరకు మన ఏలూరులో మొత్తం 21,000 అప్లికేషన్స్ రావటం జరిగిందండి. 20,000 అప్లికేషన్స్లో కూడా 21,000 అప్లికేషన్లో మనం ఇప్పుడు దాకా ఒక 1,136 వరకు అప్రూవ్ చేయటం జరిగింది. ఇది నిరంతర ప్రక్రియ. ఎవ్రీడే మనకి నియర్లీ 3,000 దాకా అప్లికేషన్స్ వస్తున్నాయి మన జిల్లా మొత్తానికి. దాంట్లో ఇప్పుడు దాకా మనం 1000 దాకా అప్రూవ్ చేసాము. ఇది కంటిన్యూ ప్రాసెస్. ప్రతిదానికి కూడా కొన్ని రోజులు మీరు అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఏది ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలని చెప్పి ప్రతి జిఎస్డబ్ల్యూజీ వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ టైం లైన్ లోపే కంప్లీట్ కూడా చేస్తున్నారు. సో మీరు ఎటువంటి దీనికి సందేహాలు ఏం పోవద్దు. మీకు డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా ధారాళంగా ఆ జిఎస్డబ్ల్యూసీలో అడగొచ్చు, మీకు ఏర్పాటు చేయటం జరుగుద్ది. దీంట్లో న్యూ రైస్ కార్డ్స్ అనేది మనం అప్లికేషన్ వేసుకుంటాం, అక్కడ వాళ్ళు దాని ప్రకారంగా ఇష్యూ చేస్తుంది. స్ప్లిట్టింగ్ వచ్చే లోపల నార్మల్ స్ప్లిట్టింగ్ ఒకటి, మ్యారేజ్ స్ప్లిట్టింగ్, విడో స్ప్లిట్టింగ్ అని, డైవర్స్ స్ప్లిట్టింగ్ అని, సింగిల్ మెంబర్ స్ప్లిట్టింగ్ అని 5 రకాల స్ప్లిట్టింగ్ ఇవ్వటం జరిగిందండి. అది స్ప్లిట్టింగ్ కేసెస్లో మీకు దాని ప్రకారంగా వాళ్ళు ఆప్షన్స్ ఉంటాయి, ఆప్షన్స్లో మనం ఎంచుకోవచ్చు. ఇంకా సెకండ్ వచ్చి అడిషన్, మెంబర్ అడిషన్ మనం చేర్చేదానికి, వాళ్ళ పేర్లు చేర్చేదానికి ఏది డ్యూ టు బర్త్ కానీ లేక మ్యారేజ్ సర్టిఫికేట్ అని ఉంటుంది. ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ మ్యాండేటరీ ఏం కాదు అది. సో అదే దాని విధంగా కూడా మనం స్ప్లిట్ చేసుకోవచ్చు, అడిషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మొన్న కొందరికి ఆధార్ సీడింగ్ అని ఉంటుంది. ఈ ఆధార్ సీడింగ్కి 5 సంవత్సరాలు పిల్లల లోపు వాళ్ళకి, అదేవిధంగా మోర్ దాన్ అబో 65 వాళ్ళకి, 85 వాళ్ళకి అవసరం లేదండి. ఇది ఆధార్ సీడింగ్ అవసరం ఉండదు. దాని తర్వాత చేసుకోవచ్చు, అది పడకపోయినా పర్వాలేదు. మొన్న ఒక ప్రాంతంలో మనకి ఆధార్ సీడింగ్ కోసం పిల్లల్ని తీసుకొచ్చి వచ్చారని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. అది అవసరం లేదు. మనకి 5 సంవత్సరాల పిల్లలకి ఎటువంటి ఆధార్ సీడింగ్ అవసరం లేదండి. నెక్స్ట్ ఇంకా చేంజ్ ఆఫ్ అడ్రస్, రిలేషన్స్, వాటికి కూడా సర్వీస్ ఇవ్వడం జరిగింది. నిన్న ఎనేబుల్ చేశారు. అడ్రస్ ఏమైనా చేంజ్ అవ్వాలంటే అడ్రస్ చేంజ్ చేసుకోవటం కానీ, రిలేషన్షిప్ ఏమైనా మార్చుకోవాల్సి ఉంటే అలాంటి ఏమైనా రాంగ్ సీడింగ్ జరిగి ఉంటే కూడా అది కానీ, ఏజ్ కానీ, జెండర్ కానీ, ఏదైనా ఏజెస్లో చేంజెస్ కానీ దానికి ప్రాపర్ డాక్యుమెంట్ సపోర్ట్ చూపించుకోవచ్చు. జెండర్కి కూడా అలాంటి ఇవ్వటం జరిగింది. రైస్ కార్డ్స్లో ఎటువంటి సర్వీసెస్ అడ్రస్ కానీ, రిలేషన్షిప్ కానీ, ఏజ్ కానీ ఇట్లాంటి చేంజెస్ కూడా చేసుకునేదానికి ఆస్కారం ఉంది. ఎటువంటి మీకు కాకపోతే దానికి డాక్యుమెంట్ సపోర్ట్ తీసుకెళ్తే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ సరెండర్ ఆఫ్ రైస్ కార్డ్స్. ఇప్పుడు కొందరికి ఎంప్లాయీస్ ఉంటారు, అది లేకుండా కొందరు వేరే గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ, ప్రైవేట్ ఎంప్లాయీ కానీ, ట్యాక్స్ పేయర్స్ కానీ, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అసలు ఎటువంటి దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రైస్ కార్డ్స్కి. సో అటువంటి వాళ్ళకి కంపల్సరీగా ఏం చేయాలంటే సరెండర్ చేయాలి. దే హ్యావ్ టు సరెండర్ దర్ కార్డ్స్ టు ద గవర్నమెంట్. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.